మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి. ఇదే అద్భుతం. ఏమైనా కనిపిస్తుందా మీకు? షాపుల ముందు చూడండి ఎలా ఉందో. డ్రైనేజీలు తీశారు ఈరోజు. ఆ డ్రైనేజీల్లో తీసింది ఏం చేయాలి? షాపుల ముందు పోసేయాలి, అంతేనా? నేను ఇందాక బయట నుంచి వీడియో తీస్తున్నాను అనమాట. వీళ్ళు ఇలా షాపుల ముందు పోసేస్తుంటే బయట నుంచి వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ప్రెస్సా అని అడుగుతున్నాడు. 10 సార్లు అడిగాడు ప్రెస్సా అని. నేను కాదన్నాను. నేను వీడియో తీస్తుంటే అతను ఎందుకు భయపడ్డాడు? తప్పు చేస్తున్నాను తెలుసు వాళ్ళకి, కానీ ఎవడు అడిగేవాడు ఉండడు కదా. అడిగేవాడు లేనప్పుడు మనం ఏం చేసినా కరెక్టే. అది చూసారు ఎలా ఉందా? కస్టమర్లు అనేవాళ్ళు ఎవరైనా అసలు షాప్లోకి వస్తారా? చూడండి, రాళ్ళు కూడా చూడండి. కరెక్ట్గా షాప్లోకి వచ్చే గుమ్మ ముందు రాళ్ళే తీసారండి. ఆ రాళ్ళు తీయడం కూడా తెలియదు వాళ్ళకి. పనోళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి పాపం. కాంట్రాక్టర్ బుద్ధి ఉండాలి కదా. షాపుల ముందు రాళ్ళు తీయకండి, కొంచెం సైడ్కి ఉన్న రాళ్ళు తీస్తే కస్టమర్లు లోపలికి వెళ్తారు. అసలు కాంట్రాక్టర్కి బుర్ర లేదు. కాంట్రాక్టర్ బుర్ర ఉంటే ముందు షాపుల ముందు రాళ్ళు తీయించడు, సైడ్కి ఉన్న రాళ్ళు తీయిస్తాడు. అంటే ఏంటంటే ఇలా షాప్ ముందు ఎంతలా పోసేస్తే ఎవరైనా వస్తారండి షాప్లోకి అని అడిగాను. మమ్మల్ని ఏం చేయమంటారంటే అదేమో పక్కకే వేసాం మేము, ఓ పోగులాగా వేసాం, అదంతా పాకుపోయి ఇదంతా వచ్చేసిందండి అంటున్నారు. అదంతా వెంటనే వచ్చేస్తా చెప్పండి? ఒక్క బకెట్ ఎగిరి అర్థమైపోద్ది మొత్తం రోడ్డు మీద పాక్కుపోయేలా ఉంది, రోడ్డు అంతా చిరాకు అయిపోతుందని తెలిసిపోద్ది. ఎవరికైనా సరే తెలిసిపోద్ది. డ్రైనేజీలు తీసేవాళ్ళకి వాళ్ళకి తెలియదు. కాంట్రాక్టర్కి బుద్ధి లేదు. కాంట్రాక్టర్కి కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా చేయడు. కాంట్రాక్టర్ ఏం చేయాలి అసలు? మీకు ఎవరికైనా తెలుసా? నిజంగా బుద్ధి జ్ఞానం బుర్ర ఉన్న కాంట్రాక్టర్ ఎవరైనా ఇలా చేస్తాడా? బుద్ధి ఉన్న కాంట్రాక్టర్ ఏం చేస్తాడని నేను చెప్పనా? ఫస్ట్ చేసేది ఏంటంటే షాప్కి ఎదురుగా ఉన్న రాళ్ళు తీరు, ఒక సైడ్కి ఉన్న రాళ్ళు తీస్తారు. బుద్ధున్న కాంట్రాక్టరు డ్రమ్ములు పెట్టుకుని తీసిందల్లా డ్రమ్ములో పోసేస్తారు. పోసేసి ఇమీడియట్గా డ్రమ్ములన్నీ ఫిలప్ అయిపోగానే ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేసి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పోసేసి మళ్ళీ తెచ్చేస్తారు. అప్పుడు రోడ్లు పాడవో కదా. బుద్ధున్న కాంట్రాక్టరు ఇలా చేస్తాడు. ఈ క్లైమేట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈరోజు అంత మబ్బుగా ఉందో. ఈరోజు మే 30వ తారీఖు. క్లైమేట్ చాలా చాలా మబ్బుగా ఉంది. ఇదంతా ఎప్పుడు చేస్తారో తెలుసండి? ఇది ఎండిపోవాలంట. ఎండుద్దా? క్లైమేట్ ఎలా ఉంటే ఎండుద్దా? ఈ మధ్యాహ్నానికో సాయంత్రానికో పెద్ద వర్షం పడుతుంది, అదంతా మళ్ళీ డ్రైనేజీలోకే చేరుతుంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? గవర్నమెంట్కి డబ్బులు బొక్క. 2-3 నెలలు నిండక ముందే ఈ డ్రైనేజీలు నిండిపోతాయి. మళ్ళీ ఆ డ్రైనేజీలు తీసేవాళ్ళని అడిగాను, షాపుల ముందు ఇలా వేసారు, మీకు ఏదైనా అవసరం అయితే ఆ షాపులోకి ఇవన్నీ దాటుకుని వస్తారా అన్నాను. రావండి అన్నారు. మరి కస్టమర్లు ఎలా వస్తారు అన్నాను. మమ్మల్ని ఏం చేయమంటారండి అంటున్నారు. అది అంటే డ్రైనేజీలు తీసేవాళ్ళకి వాళ్ళకి తెలియకపోవచ్చు ఏం చేయాలి ఏం చేయకూడదని. కాంట్రాక్టర్కి బుద్ధి ఉండాలి కదా. తీసేవాళ్ళు నేనేం అనట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. మనకు బుద్ధి ఉండాలి. బాబు ఇలా చేయి నాయనా, ఇలా చెయ్యి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, షాపుల ముందు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే జ్ఞానం ఎవరికి ఉండాలంటే కాంట్రాక్టర్కి ఉండాలి. ఏముంది కాంట్రాక్టర్కి? వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. గవర్నమెంట్ అంత పట్టించుకోదు. వాళ్ళు తీసేవాళ్ళు ఏదో చూసుకుంటారు, కానీ ఇదేంటి షాపుల ముందు ఇంత చండాలం చేసేసారు, వాళ్ళు వ్యాపారాలు అలా చేసుకుంటారు అని వాళ్ళు కూడా అడగరు. మనం ఎవరిని తప్పు పట్టలేము, ఎందుకంటే గవర్నమెంట్ని ఎదురించి మనం ఏం చేయలేము. ఇలా చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ని తిట్టుకుంటారు అందరూ, కానీ చేసేది ఎవరు? కింద స్థాయి వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ. చెడ్డ పేరు వచ్చేది ఏంటంటే గవర్నమెంట్కి. ఇప్పుడు కాంట్రాక్టర్ వస్తున్నాడు చూడండి, అది ఆయనే కాంట్రాక్టర్.